ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు జోరుగా జరుగుతున్నాయి. భీమవరం, తాడేపల్లిగూడెం ఉండి నర్సాపురంలో బరులైతే భారీగా ఏర్పాటు చేశారు. దెందులూరు, తణుకు నియోజకవర్గాల్లో పందాలైతే జోరు సాగుతోంది. సంక్రాంతి సాంప్రదాయం పేరుతో కోళ్లకు కత్తులు కట్టి యథేచ్ఛగా పందాలకైతే పాల్పడుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా అమరావతి బ్యూరో చీఫ్ నాగేశ్వర్ లైవ్ ద్వారా అందిస్తారు. నాగేశ్వర్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మనం తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి ఎక్కడైతే కోడి పందాలు నిర్వహిస్తూ ఉన్నారో పొద్దున్న నుంచి బీఆర్కే న్యూస్ ద్వారా నాన్ స్టాప్ గా కవరేజ్ అందిస్తా ఉన్నాం. ఇప్పుడు నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరు గ్రామంలో ఉన్నాను. ఇక్కడ పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తా ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కోడలను కూడా ఇక్కడే కట్టేసి ఉంచారు. మొత్తం కోడలను కూడా పందాలకి సిద్ధం చేస్తా ఉన్నారు. ఏదైతే కోర్టు ఉత్తర్వులు ఉన్నాయో వాటి ప్రకారం పందాలు నిర్వహిస్తున్నామని చెప్పి కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. మొత్తం ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే బరిలో కూడా మొత్తం అందరూ కూడా పెద్ద ఎత్తున గుమిగూడేసి ఇక్కడ పందాలు నిర్వహిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి మొత్తం ఈ కోడి పందాలతో పాటు ఈ ప్రాంగణం మొత్తంలో కూడా గుండాట, అదేవిధంగా లోనా బయట ఆటలు కూడా ఇక్కడ నిర్వాహకులు నిర్వహిస్తా ఉన్నారు. ఇంకో పక్క ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈ గోదావరి జిల్లాల వైపే చూస్తూ ఉంటారు. ఈ సంక్రాంతి సంబరాలకు సంబంధించి 3 రోజుల పాటు గోదావరి జిల్లాలో అత్యంత శోభాయంగా ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలు అనేది నిర్వహిస్తూ ఉంటారు. భోగి మంటలతోటి ప్రారంభమైనటువంటి ఈ సంక్రాంతి శోభ ఏదైతే ఉందో 16వ తారీఖు కనుమ పండుగతోటి ఇక్కడ సంక్రాంతి సంబరాలు ముగుస్తాయి. ఈ 3 రోజుల పాటు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ఉంటారు. మనం చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, అదేవిధంగా కాకినాడ మొత్తం జిల్లాల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ కోడి పందాలు కావచ్చు, అదేవిధంగా సంక్రాంతి సంబరాలు కావచ్చు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఈ సంక్రాంతి సంబరాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఒక పక్క ఏదైతే మనం గమనిస్తా ఉన్నామో కొన్ని చోట్ల డిక్కీ పందాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఈ ఏదైతే ఈ జిల్లాలు ఉన్నాయి, ఈ జిల్లాలో కొన్ని చోట్ల కోడి కత్తికి ఆయుధాలు కట్టేసి కూడా పందాలు నిర్వహిస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులు కావచ్చు, అదేవిధంగా పోలీసు వార్తలు చర్యలు కావచ్చు, వీళ్ళు వేటిని కూడా పట్టించుకోకుండా పెద్ద ఎత్తున ఇక్కడ పందాలను నిర్వహిస్తున్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇంకో పక్క మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఉన్న ప్రాంతంలో ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం కూడా కోళ్లకి ఎక్కడా కూడా కత్తి పెట్టే దాఖలైతే ఎక్కడా కూడా కనబడట్లేదు. మొత్తం డిక్కీ పందాలే ఇక్కడ నిర్వహిస్తా ఉన్నారు. 1-2 చోట్ల మట్టికి డిక్కీ పందాలు సాంప్రదాయ అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున చేతులు మారుతున్నటువంటి కోడి పందాలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. ఇక్కడ మనం కోళ్లను కూడా గమనిస్తా ఉన్నాము. మొత్తం పందానికి సిద్ధంగా ఉన్నటువంటి కోళ్లను కూడా విజువల్స్ మనం చూపిస్తా ఉన్నాము. సో పెద్ద ఎత్తున కోళ్లను కూడా ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే మనం చెయ్యేరు గ్రామంలో ఉందో ఈ చెయ్యేరు గ్రామానికి గత 400 సంవత్సరాలుగా కూడా ఇక్కడ ప్రబల పండుగ నిర్వహిస్తూ ఉంటారు. సో ఇక్కడ మేము నిర్వహించే ప్రబల పండుగ ఏదైతే ఉందో అది సాంప్రదాయబద్ధంగానే కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ మేము కోడి పందాలు కావచ్చు, మిగతా భోగికి సంబంధించి సంక్రాంతికి సంబంధించి ఏవైతే మేము ఉత్సవాలు చేస్తూ ఉంటామో ఆ ఉత్సవాలన్నింటినీ కూడా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని చెప్పి కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఇంకో పక్క ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలకు సంబంధించి కూడా ఇబ్బందులు తలెత్తకుండా అదేవిధంగా వాటర్ కొన్ని ప్రజలు కూడా ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ లోకల్ వాళ్ళైనా లేకుంటే బయట నుంచి వచ్చారండి ఇక్కడ పందాలు చూడటం కోసం అని చెప్పి? చూద్దామని ఇన్ని సంవత్సరాలు కుదిరింది. నిన్న నైట్ బయలుదేరాము. వచ్చేసరికి 10 గంటలు పట్టింది హైదరాబాద్ నుంచి. సో ఇక్కడ వచ్చి చూస్తే చాలా విచిత్రంగా తెలియని పండుగ దగ్గర ఉండడం అనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చాము అంటే హైదరాబాద్, విజయవాడ రోడ్డు గంటల గంటల తరబడి ఆగిపోతా ఉంది. అలాంటిది మీరు అక్కడి నుంచి వచ్చి ఏం చేస్తుంటారు? మీరు ఇక్కడికి రావడానికి మీరు వచ్చాము. యాక్చువల్ సాఫ్ట్వేర్ అండి. డేస్ లీవ్ పెట్టుకొని లీవ్ పెట్టుకొని ఈ వీటి కోసమే వచ్చాము. ఇక్కడ చూసిన తర్వాత పండుగ దగ్గరే ఉందేమో, మాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ గ్రామానికి వెళ్ళొచ్చాము. అక్కడ ఇంకా చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము.
రైట్. ఎలా ఉంది ఈ అనుభూతి సంక్రాంతి సంబరాల్లో? అందులో గోదావరి జిల్లాలంటేనే సంక్రాంతికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా మీరు కూడా బెట్టింగ్ ఆడదాం. ఇట్స్ వెరీ మెమరబుల్. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి ఈ ఏదైతే గోదావరిలో నిర్వహించేటువంటి కోడి పందాలు ఉన్నాయో కేవలం ఈ కోడి పందాలు చూడటం కోసమే ట్రాఫిక్ ను కూడా లెక్క చేయకుండా 3 రోజుల పాటు సెలవులు పెట్టిన ఆర్టిస్టులకి ఇది ఆస్వాదించడానికి ఆనందించడానికి మేము ఇక్కడ వరకు వచ్చాము. ఇక్కడికి వచ్చినటువంటి ఈ సంబరాలు ఏవైతే ఉన్నాయో మాకు ఊహించిన దానికంటే కూడా చాలా బాగున్నాయి. మేము ఇక్కడ ఈ కోడి పందాలతో పాటు ఇక్కడ నిర్వహించేటువంటి బీచ్ ఫెస్టివల్ కావచ్చు, అదేవిధంగా కైట్ ఫెస్టివల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని చెప్పి కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఇంకో పక్క చూస్తున్నట్లయితే వినోదానికి సంబంధించి కూడా విజువల్స్ ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. మొత్తం పెద్ద ఎత్తున కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ ఆటకు సంబంధించి ఆడుతూ ఉన్నారు. ఈ విజువల్స్ గమనించుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ విడిగా కూడా కోడల్ని పందాలకు సిద్ధం చేస్తారు. కొంతమంది కోడలు కూడా చేసుకొచ్చి ఇక్కడ చూపిస్తా ఉన్నారు. ఇది మనం విజువల్స్ లో గమనించుకున్నట్లయితే ఇది ఇక్కడ కోడ్ ఉంది. సార్ చెప్పండి, మీరు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి పంజాబ్ వస్తున్నారు లేకపోతే ఈ సంవత్సరం వస్తున్నారు? ప్రతి సంవత్సరం ఇప్పుడు మీరు కోడలు తీసుకొస్తారు కదండి, ఎట్లా నుంచి కోడలు పందాలకు మీరు సిద్ధం చేస్తుంటారండి? అంటే ఈ కోడి ఏమేమి ఆహారం పెడుతుంటారు? ఇవి పందానికి పెట్టడానికి మీరు ఏమేమి తీసుకెళ్తుంటారు? డ్రై ఫ్రూట్స్ రకాలన్నీ పెడతాం. అన్ని పెట్టేసి వీటిని సిద్ధం చేస్తుంటారు. అవును, మీరు ఇప్పుడు పందానికి వచ్చినప్పుడు కోడి గెలవచ్చు, ఓడిపోవచ్చు. గెలిచిందనుకో ఏం చేస్తారు, ఓడిపోతే ఏం చేస్తారండి? అదే చేతుల్లో కాదు కదండి, చెప్పలేం కదండి. అంటే గెలిస్తే ఏం చేస్తారు, ఓడిపోతే ఏం చేస్తారు? గెలిస్తే ఆనందపడతాం, ఓడిపోతే కోడిని గెలిచిన వాళ్ళకి ఇచ్చేసారు. అలాంటి లేకుంటే మీరు తీసుకెళ్ళి 2 ఇచ్చేయాలి, 2 వెళ్ళిపోతాయి. అప్పుడు బాగా వేసింది కదా సంవత్సరం పాటు పెంచుకొని. అంతేనండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ పందాలు నిర్వహిస్తా ఉన్నారండి? 10 సంవత్సరాల నుంచి. ఎంత మేర డబ్బులు పెట్టి ఆడుతుంటారు? సమయాన్ని బట్టి సంపాదించినంత ఇక్కడ పెడుతుంటారు సంవత్సరం పాటు. ప్రెస్టేజ్ ఇష్యూ అంతేనండి. అది చూస్తున్నాం కదా. ఇక్కడ కోళ్ళకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కోళ్లు ఇక్కడ ఏవి కూడా మనం గమనించుకున్నట్లయితే కట్టిన కూడా లేదు. ఇంకో విజువల్స్ లో చూస్తున్నాం ఎంత హైట్ ఎంత వెయిట్ ఉందో కూడా కోడిని మనం గమనించుకోవచ్చు. ఇక్కడ ఈ కోడి ప్రత్యేకంగా కేవలం పందాల కోసమే సిద్ధం చేసి రెడీ చేసినటువంటి కోడి పుంజులు అన్నమాట ఇవి. వీటికి ఎక్కడా కూడా కత్తి కూడా కట్టకుండా ఊరి ప్రతిష్ట ఏదైతే సాంప్రదాయం ఉందో ఆ సాంప్రదాయానికి అనుగుణంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ప్రజలందరూ కూడా. ఇక్కడ ఇంకో పక్క చూస్తున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా చూస్తున్నట్లయితే ఇంకో వ్యక్తి కూడా సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? హైదరాబాద్ నుంచి వచ్చారండి మీరు కూడా. సార్ ఇప్పుడే వచ్చారా లేకపోతే గతంలో కూడా ఎప్పుడైనా మీరు ఇక్కడ పందాలకు వచ్చున్నారండి? ఫస్ట్ టైం అండి సంక్రాంతి పండుగ రావడం. వచ్చేటప్పుడు చూస్తూ వచ్చాను. కల్చర్ కానీ ఇక్కడ రిసీవింగ్ కానీ క్లైమేట్ కానీ చాలా బాగుందండి. ఫుడ్ తిన్నాను, చాలా బాగుంది. వచ్చేటప్పుడు మార్కెట్ చాలా అద్భుతంగా ఉంది. అరేంజ్మెంట్ కానీ చాలా అద్భుతంగా ఉంది. మీరు హైదరాబాద్ నుంచి వచ్చారంటేనే ట్రాఫిక్ లో ఇరక్కపోయి ఉంటారు. విజయవాడ హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్ లో నిండిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడ దాకొచ్చారు. తెలిసిన వాళ్ళు ఉన్నారా లేకుంటే మీరు ఇవి ఆస్వాదించడం కోసమే ఇక్కడ దాకొచ్చున్నారా? తెలిసిన వాళ్ళు ఉన్నారండి. యాక్చువల్లీ తెలిసిన వాళ్ళు ఉన్నారని వచ్చాను. 10 గంటలు పట్టిందండి రావడానికి. కేవలం ఇవి చూద్దామనే వచ్చాము. సో నాకైతే అరేంజ్మెంట్ కానీ చాలా బాగా నచ్చాయి. మళ్ళీ రావాలనుకుంటున్నాను. మీరు ఇక్కడ ప్రధానంగా కోడి పందాలు చూడడానికి వచ్చారా లేకుంటే గోదావరికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కైట్ ఫెస్టివల్ కావచ్చు, బీచ్ ఫెస్టివల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆస్వాదిద్దామని వచ్చున్నారా? ఈ సంక్రాంతి మాత్రం ఇక్కడే సెలబ్రేట్ చేస్తున్నామని వచ్చామండి. ఈవెన్ కైట్ ఫెస్టివల్ కానివ్వండి, బీచ్ ఫెస్టివల్ కానివ్వండి, ఈ కోడి పందాలు, ఈ ఎన్విరాన్మెంట్, ఈ ఫుడ్ అన్ని ఎంజాయ్ చేసి కంప్లీట్ సంక్రాంతి ఫెస్టివల్. ఇంతకుముందు
ఎంతమంది మీ గ్రామంలో ఎంతమంది వాళ్ళు ఎంతమంది ఉంటున్నారా? పండగ ఎలా ఉంది మీకు? మీ గ్రామంలో ఎంతమంది ప్రజలు రావడం, ఇలా చుట్టూ మీ గ్రామం గురించి మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటారమ్మా ఇక్కడ? అది చూసారు కదండి, ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు. మొత్తం అంతా కూడా గ్రామంలో ఇలా ఫెస్టివల్స్ నిర్వహించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంటది. ఈ ఫెస్టివల్స్ కి సంబంధించి కూడా ఈ నిర్వహించడం వల్ల కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా గ్రామాలకు రావడం అనేది ఆనందంగా ఉందని చెప్తున్నారు. ఇంకో పక్క మనం ఒక ఇద్దరు ముగ్గురు కూడా పలకరించడం జరిగింది. వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, ఫస్ట్ టైం వచ్చున్నాము, మాకు ఈ అనుభూతి అనేది అద్భుతంగా ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఆటల పోటీలు కావచ్చు, అదేవిధంగా స్టాల్స్ ఏర్పాటు కావచ్చు, కోడి పందాలు కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లతోటి ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలకు ఆనందాన్ని కలగజేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం విజువల్స్ చూస్తా ఉన్నాము, పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా గుమిగూడేసి తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తా కూడా ఆటలాడుతున్నటువంటి దృశ్యాలను కూడా ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా కూడా అందరూ కూడా కలిసిపోయి వాళ్ళు ఈ సంక్రాంతి సంబరాలను నిర్వహించుకుంటా ఉన్నారు. ఇంకో పక్క చూస్తున్నట్లయితే ఈ అమలాపురం గ్రామంలోనే ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహణ ఏదైతే ఎస్యానం అని ఉందో, ఎస్యానం ప్రాంతంలో 3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు కూడా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న మొన్న అంతకు ముందు రోజు కూడా ఆత్రేయపురం గ్రామంలో పడవ పందాలు నిర్వహించున్నారు. ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా ఇక్కడ కోడి పందాలు నిర్వహిస్తున్నారు. మొత్తం కోడి పందాలకు సంబంధించి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున బరులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మారువల్ల గ్రామంలో పెద్ద ఎత్తున రాజు గారు అనే పేరుతోటి పెద్ద ఎత్తున బరులు కూడా ఏర్పాటు చేశారు. అది చీఫ్ విప్ ఆధ్వర్యంలో బుచ్చిరాజు ఎమ్మెల్యేగా ఆ బరులు ఆయన ఆధ్వర్యంలో కూడా నిర్వహిస్తున్నట్టుగా కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆహ్లాదాన్ని పంచాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు తప్పించి కూడా ఎక్కడా కూడా కోడి కచ్చి పందాలు అనేది కూడా నిర్వహించడం కూడా చెప్తా ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఇక్కడ వాళ్ళ లేకుంటే బయట నుంచి ఉన్న ఈ పందాలు చూడడానికి వచ్చినారు? సార్ ఇక్కడే ఉన్నాం, మాది ఈ ఊరే. ఈ ఊరే. ఎలా ఉంది సార్ ఇక్కడ మీ ఊరికి ఇంతమంది ప్రజలు రావడం, ఈ ఉత్సవాలు నిర్వహించడం ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు సార్? ఇది 50 సంవత్సరాల నుంచి మాకు ఎదుగుండగా 50 సంవత్సరాల నుంచి తెలుసు అంట. ముందు కూడా పూర్వం పెద్దలకు కూడా తెలుసు అంట. మాకు తెలుసున్నది 50 సంవత్సరాల నుంచి తెలుసు. 50 సంవత్సరాల నుంచి ఎప్పుడు జరుగుతుంది. నిన్నడు లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం కూడా ఇది వాటి మీద బాగా జరిగింది. మామూలుగా గోదావరి జిల్లాలంటేనే ఆప్యాయతకి అనురాగాలకి పుట్టినలుగా చెప్పుకుంటారు. అలాంటి గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలంటే మొత్తం చుట్టాలు బంధువులు అందరూ కూడా ఇక్కడే ఉంటారు. సో మీకు ఎలా ఉందండి ఈ సంక్రాంతి సంబరాలు ఈ విధంగా చేసుకోవడం అనేది? చాలా బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం కూడా చాలా బాగుంది. అంత ముందు మాత్రం ఇలా ఉండేది కాదు. 5 years లోని కూడా ఇంత ముందు అప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉండేది. వాళ్ళు జరిపించడం వీళ్ళు జరిపించడం అన్నది ఈ 2 సంవత్సరాల నుంచి ఏమీ లేదు. చాలా బ్రహ్మాండం జరుగుతుంది. అన్ని రకాలుగానే కూడా మంచిదే. దీనివల్ల వచ్చేది ఆదాయం కూడా ఏ స్కూల్స్ కానీ వాటికి కానీ దేవాలయాలు కానీ వాటికి కానీ ఇట్లకి కానీ కొంత ఖర్చు పెడుతున్నాం. ఖర్చు పెట్టి ఎవరికైనా పేదవాళ్ళకి ఏదైనా వైద్యం చేయించడం కానీ అవి కూడా చేస్తాం. ఇంకో విషయం, మీ ఊరికి ప్రబల తీర్థం ఒక ప్రత్యేక ఆకర్షణగా గుర్తింపుగా కూడా నిలుస్తుంటది. అలా అది నిర్వహించడం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తాం? 3 రోజులు అమ్మా. 3 రోజులు ఇవాళ స్టార్ట్ అయింది. ఇవాళ భోగి పండుగ రోజున అయింది, రేపు పెద్ద పండుగ, ఎల్లుండి కనుమ పండుగ. 3 రోజులు కూడా ఇలాగే జరుగుతుంది. భారీ ఎత్తున 16 ప్రభలు కూడా 16 వస్తాయమ్మా. 16 ప్రభలు వస్తాయి. 16 ప్రభలకు కూడా ఆర్థిక సహాయం కూడా చేస్తాం దీంట్లోనే అంతా కూడా. అది కూడా బాగా ఈ సంవత్సరం 50 సంవత్సరాలు పూర్తయిన పండగ ఇక్కడే రాయుడుపాలెం ఉంది పక్కనే. వాళ్ళ ప్రభలు కూడా 50 సంవత్సరాలు పూర్తయిన బ్రహ్మాండంగా చేస్తున్నారు. మందు కలుపులు కానీ ఇది కానీ ఏంటంటే దీనికి మందు కలుపు అనేది, ఖర్చు అన్నది, కోళ్ళు అన్నది ఇవన్నీ కూడా ఆనవాయితీ. ఈ ఆనవాయితీగా ప్రకారంగా వస్తుంది. నాకు తెలుసున్నది 50 సంవత్సరాల నుంచి కూడా ఫస్ట్ 50 సంవత్సరాలు అయింది. కానీ ఈ సంవత్సరం భారీ ఎత్తులో ఈ రాయుడిపాలెం గ్రామం పక్కనే ఉంది. ఇది యామ్లెట్ నుంచి కూడా వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ప్రభలు తీసుకొచ్చి మంచి ప్రోగ్రాం కూడా పెట్టారు. ఇది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మొత్తం కూడా సంక్రాంతి శోభంతా కూడా గోదావరి జిల్లాల్లో ఉంది అని చెప్పడానికి కూడా నిదర్శనం ఇదనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇది కోడి పందాలే కాదు, కైట్ ఫెస్టివల్ ఒకవైపు, బీచ్ ఫెస్టివల్ ఒకవైపు, పడవ పందాలు ఒకవైపు, ప్రభలు ఒకవైపు, ఇలా అన్ని రకాల కాంతులతోటి గోదావరి జిల్లాలో కొత్త శోభ ఉంది. ఇక్కడ కోడికచ్చి పందాలే కాదు, సాంప్రదాయ పందాలు కూడా నిర్వహిస్తాం. మేము అన్ని గ్రామాలకు కూడా ఆదర్శంగా ఉంటామని చెప్పి గ్రామ పెద్దలు, అదేవిధంగా మేము దూర ప్రాంతాల నుంచి వచ్చేసి ఇక్కడ ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తామని చెప్పి కూడా కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఓవరాల్ గా మొత్తం గోదావరి జిల్లా అమలాపురంలో ఉన్నటువంటి పరిస్థితి హిమవర్షిని. రైట్ ఈశ్వర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.